ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. యలమంచిలి నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని, అలగడం మంచిది కాదని నేతలు కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కలిసి పనిచేయాలని సూచించారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం, కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు. స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికి ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు. అది రెడీగా ఉన్నాడు. నేను ఏమన్నానంటే, గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం వెళ్ళి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మండల పార్టీ కూర్చోవాలి, పిలిపించాలి, ఆ సమస్య పరిష్కరించాలి. అది పోయింది. ఎందుకు పోయింది కూడా నేను చెప్తా. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదు రాబాయ్. వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు, ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి, అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి. ఈ రోజు ఎప్పుడైతే తలుపులు తెరిసో సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం. నిన్న రాత్రి 11:30కి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పడుకుంటాను. ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో పడుకుంటా. పార్టీ హౌస్ కి వెళ్తే సుమారుగా 200 మంది రెడీగా ఉన్నారు. 11:30కి 11:30 రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం. అంటే కలవాలి, వాళ్ళ సమస్య తెలియజేయాలి. సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను. విఆర్ఓ గాని, ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈ రోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది, డిస్కస్ చేశాం. అది అధికారులకి నేను చెప్తాను. ఈ సభాముఖంగా కార్యకర్తలకి, నాయకులు నేను తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు. మనం ఎవరు కొట్టాం, మనం ప్రజల కోసం సేవ చేసానికి వచ్చాం. ఇప్పుడే పల్లన్న అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి. తెలుగు ఎక్కడున్న అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తెలుగు నంబర్ 1 ఉండాలనేదే మన లక్ష్యం. దానికి మనందరం కష్టపడాలి, కలిసిగట్టుగా పని చేయాలి. కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి, కష్టకాలాలు మర్చిపోకూడదు. ఈ రోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా, 90% ఈ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్, మాకు ఇంతమంది అవసరం లేదు, మా కార్యకర్తలు ఏం చేయరు, వాళ్ళని కలిసిదానికి వస్తున్నారు. ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్ కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల పైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్లాలంటే స్వయంగా ఎస్పీని టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందకి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి. అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా. అర్థమైందా రాజా? ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, మర్చిపోలేదు. మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు. ఇదే గుర్తుపెట్టు.